ఆమె ఇద్దరు పిల్లల తల్లి ఆ మహిళను అసలు ఆమె మాట్లాడింది కూడా వినడం జరిగింది. ఆమె ఎక్కడ కూడా ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడలేదు. నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. ఈ విషయం చెప్పే ముందు నాకు చాలా దుఃఖంగా ఉంది. దారుణమైన విషయం ఏంటంటే, ఒక సాధారణ మహిళ, నార్మల్గా తన పని తాను చేసుకుపోతున్నటువంటి మహిళ తన ఉత్సాహంతో ఏదో ఒక విషయం ఆనందంతో మాట్లాడినప్పుడు దాన్ని ట్రోల్ చేసి, ఆ ట్రోలింగ్ ద్వారా ఆమె మొత్తం అదే దానివల్ల చాలా కష్టపడి, అవమానపడి, ఆత్మవంచనలాగా లేకపోతే ఆత్మాభిమానం దెబ్బతిని చనిపోవడం అనేది చాలా హేయమైన విషయం, అమానుషం. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా చాలా మటుకు భావ ప్రకటీకరణ చాలా స్వేచ్ఛగా ఉంది. అందులో భాగంగానే కొన్ని దేశాలకు చేరితే ఈ టెక్నాలజీలు, ఈ వైఫైలు, ఈ యొక్క వాట్సాప్లో ద్వారా వచ్చేటువంటి విధానాలు మరియు ఫేస్బుక్లు, ఇంత సోషల్ మీడియాలో మనం వాడుకునే సాధనాలు కొన్ని దేశాలు బ్యాన్ చేయడం జరిగింది. వాళ్ళని ఫ్రీగా వాడుకొని ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారా మనం ఆల్మోస్ట్ ప్రపంచాన్ని అంతా చూడొచ్చు, ప్రపంచానికి చేరవేయచ్చు. వీటిని ఆపడం జరిగింది. అందుకేనేమో బహుశా ముందు చూపుతోంది. మరి భారతదేశంలో నోరు ఎంతకొస్తే అంత వాడడం అనేటువంటిది చాలా తప్పు. ముఖ్యంగా నిన్న ఆ గీతాంజలి, ఆమె పాపం జీవితాన్ని అంజలిగా ఘటించింది. కేవలం కారణమే లేదు. అక్కడ అంత ఉత్సాహంతో, ఆనందంతో ఒక గవర్నమెంట్ అక్కడ ఒక సంక్షేమ పథకంలో దాని భాగంగా తెనాలిలో తన ఉన్న ఊర్లో ఇప్పటి వరకు ఆమె సొంత ఇల్లు చూడలేదు, సొంత ఇల్లు ఇచ్చిందనేటువంటి ఒక మంచి ఆనందమైన సమయాన్ని. ఎందుకంటే ప్యారిస్ ఆఫ్ ఆంధ్ర ఏది తెనాలి, అక్కడ ఒక సొంత ఇల్లు అంటే ఆల్మోస్ట్ ఎంతో అసెట్ లాగా భావిస్తారు. ఈ అమ్మాయి కూడా దాదాపు 7,500 నుంచి 10,000 మధ్యలో తన జీవితం అంతా కిరాయి కట్టుకుంటూ అది ఇది కట్టుకుంటూ వస్తున్నటువంటి అమ్మాయి. ఆమె ఇద్దరు పిల్లల తల్లి ఆ మహిళను అసలు ఆమె మాట్లాడింది కూడా వినడం జరిగింది. ఆమె ఎక్కడ కూడా ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడలేదు. తను ఆనందపడి, అభినందిస్తూ, ఆనందపడుతూ లోకల్ ఎమ్మెల్యేను, తద్వారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎందుకంటే ఆమె కృతజ్ఞతా భావంతో, అభిమానంతో మాట్లాడుతున్నట్టే కనపడింది. కానీ ఎక్కడ కూడా కించపరచాలను ఉద్దేశపూర్వకంగా, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు మహిళామణులు రాజకీయంలో, వాళ్ళు మాట్లాడడం వేరు. ఎందుకంటే వాళ్ళు అభియోగంతోనో, అవమానంతోనో లేదా అనుమానంతోనో మాట్లాడుతుంటారు. ఇప్పుడు కవితమ్మ కానీ, లేకపోతే షర్మిల కానీ, లేకపోతే రోజా కానీ, ఇంకా ఇతరత్ర ఎంతో మంది కూడా. వారిది వేరు. ఇప్పుడు సడన్ గా వచ్చి పత్రం, ఆ యొక్క అనుమతి ఇచ్చినటువంటి పత్రాన్ని పట్టుకొని, అలాట్ అయినటువంటి పత్రాన్ని పట్టుకొని చూపిస్తూ చాలా గొప్పగా ఈ విధంగా చేయడం వల్ల నేను ఆనందంగా ఉన్నాను, నాకు ఎంతో ఆనందమైనటువంటి సమయం అని చెబితే, దానికి 2 మాటలు ఆమె ఎంతో ఆనందంగా నేను ఎఫ్డీ చేసుకున్నాను, గతంలో వచ్చినటువంటి అదేదో స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ విధంగా మాట్లాడినంత మాత్రాన ఆ ట్రోల్స్ కూడా చూసాము. ఆ ఐటీడీపీ అని బహిర్గతం అయిపోయింది. సో అందులో చూస్తే అసలు ఆ మాటలు, ఆ విధమైనటువంటి కించపరిచే మాటలు, ముఖ్యంగా అభిమానం కలిగినటువంటిది ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద స్త్రీ. ఏ స్త్రీ అయినా బహిరంగంగా ఒక మాట అంటే పడదు. అదేవిధంగా ఈ యొక్క పబ్లిక్ లో కూడా మగవాళ్ళకు ఉన్నంత ప్రైవసీ ఇంకా ఆడవాళ్లకు లేదు. అలాంటి వాళ్ళను ఏదైనా అన్నప్పుడు, అనేటప్పుడు ఆలోచించి చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక మనిషి పొట్టగొట్టో, లేకపోతే ఒక మనిషి బ్రతుకుని కొట్టో అంత రాజకీయాలు అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంత గొప్ప పరాశక్తి అని ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఆయన నందమూరి ఫ్యామిలీ ఆయన, తర్వాత ఇంకెవరో మాట్లాడారు. ఈ విధమైనటువంటి మీ స్థాయిలో ఒక 20-30 ఏళ్ళ రాజకీయ జీవితంలో కళ్ళ ముందు ఆ విధమైనటువంటి తప్పులను మళ్ళీసారి జరగకుండా, ఇలాంటి విధాన్ని స్వస్తి పలికే విధంగా లోపల ఒక సరైనటువంటి దృక్పథం కలిగి, చక్కని ఆలోచనతోని, ఎవరిని నొప్పించక తాను ఒక మెప్పించుకు తిరుగువాడే నేర్పరసుమతి అనే దాన్ని మర్చిపోయి, ఎవరిని ఎట్లా నొప్పియాలి, ప్రతి ఒక్కరిని విమర్శించాలి, ఎవరైనా అంటే వాడిని వదిలిపెట్టద్దు, ఈ భావన కరెక్ట్ కాదు ఈ రాజకీయాలలో. అందులో మరీ స్త్రీ, అందులో ఏ విధమైనటువంటి ఒక పదవి లేనటువంటి, అందులో లేనటువంటి ఏదో ఒక ఉద్యోగి ఉండొచ్చు. ఆ ఉద్యోగిలో ఆ విధమైనటువంటి ఆ పనిలో ఆ విధంగా చేయకూడదు. అది అందులో ప్రధానంగా నాకు నచ్చని విషయం ఏంటంటే, గుచ్చి ఒకటి తర్వాత ఒకటి వీళ్ళందరూ బయటపడకుంటుంటారా, అది కూడా మర్చిపోండి. ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ వచ్చింది, సైబర్ టెక్నాలజీ ఎంత వచ్చిందనంటే, ఎక్కడ ఉన్నోనైనా పట్టుకొచ్చి కూర్చోబెడతారు ముందు. అందులో వాళ్ళకి శిక్ష చాలా కఠినంగా ఉంది. తెలిసి తెలియక పిల్లలు కూడా, యూత్ కూడా ఆ విధంగా రాయడము,
తర్వాత చేతులు ఎత్తి దండం పెట్టడము, అవి ఏవో ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడం వల్ల ఆ విధంగా వెళ్ళి అంత ఆత్మాహుతి చేసుకునే స్థాయి ఉంటే ఆల్మోస్ట్ మీరు హత్య చేసినట్టే కదా. ఇప్పుడు మనం చూశారు సజ్జనారు ఒక అమ్మాయి మీద హత్య చేస్తే ఇమ్మీడియట్ గా శిక్ష అమలైపోయింది. అది ఎట్లా అనేది భగవంతుడికి ఎరక. ప్లస్ పబ్లిక్ కూడా తెలుసు, పబ్లిక్ ఎవరు కూడా ఆమోదించరు, వాళ్ళు ఏమో హర్షించరు. హర్షించే పని చేయాలి కానీ మొండిగా మనం ఏదో కావాలని రుద్దడం అంటే కుదరదు. కాబట్టి ఈ స్థాయిలలో పెద్ద స్థాయిలలో ఉన్నటువంటి నేతలు చాలా మంది అన్ని పార్టీలలో, ముఖ్యంగా చంద్రబాబు లాంటి 74 ఏళ్ల జీవితం, అందులో అత్యంత పండిపోయినటువంటి రాజకీయం, ఇక్కడ 151 మందిని గెలిచినటువంటి జగన్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు 10 ఏళ్ళు, ఇంతమంది మధ్యలో ఇంకా ఇలాంటివి నడుస్తుంటే అది చూడడానికి ఎప్పటిగా ఉంది. ప్రాణాలు కోల్పోవడం లేదా అభిమానాన్ని దెబ్బతినే విధంగా మనిషి యొక్క జీవితాన్ని ఆపేటట్టు మాత్రం దయచేసి చేసుకోకూడదు. ఇది చాలా ఇదిగా అంటే బాధగా అందరికీ, అంటే కొంతమందికి అర్థం కాక కూడా ఏందో ఏమో జరిగిందంట అమ్మాయి అంటే అందుకని వచ్చాను ముందుకి. ఏంటంటే అమ్మాయి తప్పే లేదు అసలు, కేవలం గతంలో కూడా చూసాం, ఊరికే ఎట్లా కళ్ళ ముందు లేదు కదా, ప్రత్యక్షంగా లేదు కానీ ఏదో కొట్టడం, అందులో పంపించేసేయడం, తర్వాత సోషల్ మీడియా చూసుకుంటుందిలే అనుకోవడం చాలా తప్పు. ఆడదానికి అభిమానం ఎక్కువ, ఆడదంటే గౌరవంతో దైవంగా భావించాల్సినటువంటి విషయం. ఎవరైనా సరే మనం చాలా అతి లోయెస్ట్ లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా సంబోధించి గౌరవంగా మాట్లాడతాం. అంటే వాళ్ళు ఎంత దారుణమైనటువంటి నీతిమాలిన పనులు చేసినా కూడా వాళ్ళని గౌరవిస్తాం. అది మన యొక్క సంస్కారం. కాబట్టి ఇందులో బీ రెడీ ఫర్ దోజ్ ఎవరైతే ఈ తప్పు చేశారో దోషులను క్షమించేది లేదు. ప్రజలు ఆ విధంగా చాలా విరక్తి చెందున్నారు ఈ విషయంలో. ఇంకా జరగకూడదు ఇలాంటివి. ఇంకా జరిగితే మాత్రం దీనికి కూడా చట్టం వచ్చేస్తుంది. ఇక్కడ నిలబడ్డ చోట కాల్ చేసే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే మనిషిని అభిమానం దెబ్బతీసి ఆక్రోశాన్ని గురి చేసి అక్కడే చంపేయడం అంటే అది ఇంకా చెప్పాలంటే బుల్లెట్తో చంపినా అంత బాధ కాదు. ఆన్ ద స్పాటే తీసి కాల్చి పడేస్తే కూడా ఇంత ఇది కాదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఇంకా తల్లిదండ్రులకు చూపించాలి, అత్తమామలకు చూపించాలి, పిల్లలు ఉంటారు, ఇంకెన్నెన్నో ఉంటారు. ఎవరినైనా మనం ఎక్కడైనా ఎవరిని కూడా ద్వేషించొద్దు. కాకపోతే దానికి ఒక మార్గాలు ఉన్నాయి. కానీ ఇంత చీప్గా ఇదే సంతని ఒక ఫోన్లోనో లేకపోతే ఒక ల్యాప్టాప్లోనో మీకంటూ సాధనం ఉందని ఈ విధంగా చేయడం తప్పు. దీన్ని అందరం ఖండిస్తున్నాము. ఇక దీని మీద ఆమెకు శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నాం.